అన్నయ్య, అసలు ఈ ప్రభుత్వాలు తయారు చేయడానికి అనుమతిని ఇవ్వకపోతే మనకి దొరుకుద్దా? ఇలా తాగలమా? మరి చిన్న పిల్లని కూడా చూడకుండా, పండు ముసల్దాన్ని కూడా వదలకుండా రేపులు చేసే లుచ్చానా కొడుకుల్ని వెంటనే ఉరితీసి చంపేయడమో, నడి రోడ్డు మీద నరికేయడమో చేస్తే అసలే ఒక మగాడైనా పరాయి ఆడదనక కన్నెత్తి చూస్తాడా? ఛే, సిగరెట్ పీకను నలిపినట్టు నలిపేయాలి ఎదవలని. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 1983లో చెల్లిరేవు అనే గ్రామంలో ఓ మైనర్ బాలికని రేప్ చేసి చంపేశాడు ఒకడు. ఆ కథ చెప్పాలి నీకు. అన్నయ్య, దుర్గ అంటే ఎవడో కాదన్నయ్య, ఆ కొలగజ్జిగాడే. అసలు కృష్ణ ఎందుకు చంపాడో తెలుసా నీకు? అది అన్నయ్య జరిగింది, ఎవరో చెల్లి ఫ్రెండ్ని రేప్ చేసి చంపేశాడని 14 ఏళ్ల జైలు శిక్ష అనిపించి వచ్చాక సొంత తండ్రిని కూడా చూడకుండా చంపేశాడన్నయ్య వారణాసి గడు. నేను ఉన్నాను, చెత్తముండా కొడుకును. అందుకేరా నీలాంటి ఎదవల కొమ్ము కాసి పేపర్లోనూ రేడియోల్లోనూ అక్షరనే రాజునిచ్చుకుంటూ వచ్చాను. చిన్న పిల్లని రేప్ చేసినందుకు ఆ దుర్గాడికి గతి పట్టిందంటే 10 ఏళ్ల వరకు అంబేద్కర్ రాసిచ్చిన రిజర్వేషన్ పొడిగించి, ఆడద రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛను హరించి, లంచాలు దొబ్బి ఓట్లు అడుక్కోవటానికి వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలని ఉల్లంఘించి, భారత రాజ్యాంగాన్ని మానభంగం చేసిన మీలాంటి పోలీసుల్ని, పొలిటీషియన్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని మట్టి కరిపించి మట్టిలో తొక్కేయకపోతే నా పేరు సత్య హరిశ్చంద్రే కాదు. అంతా బాగానే ఉందనుకున్నా ఇప్పటి వరకు. ఆడి పెంట ఎట్టేసాడు ఎవడో, గౌరీ వాళ్ళ అన్నయ్య.